హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమీల కాకబాల్ కిచెన్. నేను మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళింటే బేళ్ళు తినద్దు, పిండి తినద్దు, నూనె తినద్దు, నెయ్యి తినద్దు, స్వీట్ తినద్దు, ఆయిల్ తినద్దు, అన్నీ తినద్దు అన్నాడు. ఏం తినాలో చెప్పలేదు. అందుకని బరువు తగ్గాక చెప్పినారు కదా, నా ప్రయత్నం నేను చేద్దామని ఇలా వంట చేశాను. పిల్లలకి ఆకుకూర కందిబేళ్ళు కావాలి పెరగడానికి, నాకు వద్దన్నారు. ఏం చేయాలా అని చెప్పి అన్నీ మిక్స్ చేసి ఇలా వంట చేశానన్నమాట. మీరు ఎలా ఉందో చెప్పండి. ఒక వెజిటబుల్ ఏదైనా కానీ ఒక ఆకుకూర కలుపుకొని ఇలా చేయొచ్చు. నేను సీమంకాయ పలకలాకు వేసి చేశాను. కొద్దిగా వెన్న వేసి, కొద్దిగా చాలు, ఆవాలు జీలకర్ర వేసి, తర్వాత ఇంగువ వేసాను. ఇంగువ కొంచెం ఎక్కువే వేసినాను, డైజెషన్కి మంచిది. మొన్న ఎక్కడో చదివాను మోకాళ్ళ నొప్పులు కూడా రావు అని, అందుకని వేస్తున్నాను అన్నిటికీ. ఇది కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేయాలి. ఆనియన్కి కూడా ఎక్కువ నూనె అవసరం లేదు, మునిగేటట్టు కొద్దిగా వేసి వేయించినాను. అది కొంచెం వేగిన తర్వాత సీమంకాయ పెట్టుకున్నాను నేను కట్ చేసుకొని. ఆ సీమంకాయ అంతా వేసి అది కూడా ఒక 2 నిమిషాలు అలా వేయించి, చిన్న చిన్న కోసినాను కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం అవసరం లేదు. కాకపోతే ఏది ఫస్ట్ ఎక్కువసేపు ఉడుకుతుందో అది ఫస్ట్ ముందుగా వేసినాను. తర్వాత పైన ఆకుకూర వేసాను. మనం కింద ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి పైన కొంచెం నీళ్ళు వేసాను అనమాట. నీళ్ళు వేసి అలాగే మూత పెట్టాను కలపకుండా. ఇప్పుడు అంతా మగ్గిపోయింది కదా, ఇప్పుడు కలిపినాను అనమాట. ఆకుకూర నుంచి వదిలేని నీళ్ళు, నేను వేసిన నీళ్ళు, కొంచెం వాటర్ ఉంది, అది సరిపోతుంది ఉడికేందుకు. ఇది మనము ఎందుకు వాటర్ తక్కువ వేసినానో చెప్తాను నేను తర్వాత. ఇది కూడా కలిపి మగ్గించి పెట్టుకున్నాను అన్నమాట. ఇది ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, తర్వాత ఉప్పు, పచ్చిమిరపకాయల కారం. పచ్చిమిరపకాయల కరివేపాకు అస్సలు వేయలేదు అనుకుంటున్నారా? వేసానండి. పచ్చిమిరపకాయల్లో వేసి రుబ్బి పెట్టేసుకున్నాను నేను. ఇండియా నుంచి వచ్చినప్పుడు కరివేపాకు అంతా బాగా ఎండపెట్టి తెచ్చుకున్నాను. అందుకే బాగా దిండిగా వేసి పచ్చిమిర్చిలో రుబ్బి పెట్టేసా. ఇప్పుడు తీసి ఏరి పక్కన పారేసాక ఎవరికి తెలియదు కదా, తినేస్తారు అందరు. అందుకని మీరు కూడా చిన్నగా కట్ చేసి కానీ మిక్సీకి వేసి కానీ వేయండి, కూరల్లోకి వేస్ట్ కాకుండా. అందరూ బాగా తింటారు కదా, మంచిది, అందుకని చెప్తున్నాను. కారం కూడా కలిపేసి మూత పెట్టేసుకుందాం. కొంచెం కారం మగ్గిన తర్వాత కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ముందుగానే కందిబేడలు కడిగి సపరేట్ ఉడికించుకున్నాను. మీరు కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. సపరేట్ ఉడికిస్తే ఎప్పుడు కావాలో అప్పుడు ఆఫ్ చేయొచ్చు అని ఇలా చేశాను. దీన్ని ఈ కూరలో వేసి కలిపేశాను. వాటర్ కొంచెమే ఉంది కదా, అలాగే విత్ వాటర్ వేసి కలిపినాను అన్నమాట. ఇది అన్నానికి, చపాతీకి, రొట్టెకి, పూరికి, ఏమిటికైనా తినచ్చు. ఈ బేళ్ళు వేసి కలిపే ముందు నేను 1 కప్పు కూరని పక్కన పెట్టేసుకున్నాను. నాకు బేళ్ళు వద్దని చెప్పారు కదా, అందుకని. కొంచెం తినాలండి, కావాలంటే ఇది ఫెసిలిటీ ఉంది అని చెప్తున్నా. తర్వాత టమాటా పచ్చి తినచ్చు కదా, ఎందుకు ఉడికియాలని పచ్చి టమాటా వేసి కలిపేసాను అన్నమాట. స్మెల్ కూడా చాలా బాగుంది, లుక్ కూడా బాగుంది, టేస్ట్ కూడా అద్దిరిందనుకోండి. కొత్త వంట ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. డాక్టర్ చెప్పిన దానికోసం నేను ఏమేమో ట్రై చేసి ఇలా చేశానన్నమాట. నాకు ఉపయోగమైంది, ఇంట్లో అందరికి కూడా ఇష్టమైంది అనమాట. ఎప్పుడు బ్యాళ్ళు ఉడకపెట్టి దాన్ని మెత్తగా తిప్పి తింటాం కదా, ఇలా ఒకసారి తిని చూడండి, ఎలా ఉందో చెప్పండి. నేను రొట్టెలోకి చేసుకున్నాను. ఇది బేడలు కలిపినేది, ఇది బేడలు లేకుండా. 2 నేను ప్లేట్లో కలుపుకొనేసి తిన్నాను అన్నమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.